హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు ఫుల్ బ్లౌజ్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. ఇప్పుడు మీకు ఫ్రంట్ పార్ట్ ఎక్కువ తక్కువ రాకుండా ఉండాలంటే మనం అలా స్టిచ్ చేసుకోవాలి, లేదా సైడ్ జాయింట్స్ అనేది నీట్గా రావాలంటే ఎలా స్టిచ్ చేసుకోవాలనేది మీకు వీడియోలో చూపిస్తున్నాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు చాలా సింపుల్గా అర్థమవుతుంది. ముందుగా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి. డాట్స్ని ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి, లేదా 2 టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు షేప్ దగ్గర డాట్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. అలాగే మనకి రెండిటికి మధ్యలో నుంచి 3వ డాట్ వేసుకోవాలి చంక భాగానికి. ఇప్పుడు 3 డాట్స్ బ్లౌజ్ కాబట్టి 3 డాట్సే వేసుకోవాలి. మీరు ఒకవేళ 4 డాట్స్ బ్లౌజ్ కట్ చేసినట్లయితే 4 డాట్స్ వేసుకోండి. ఇప్పుడు షేప్ పట్టి తీసుకోవాలి. ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా 3.5 ఇంచ్ పొడవు ఉండేది తీసుకోవాలి. అలాగే మనకు వేరే కలర్ ఉన్నట్లయితే షేప్ పట్టీకి పైన వేసుకోవాలి వేరే కలర్ని. రెండు ఈ విధంగా ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి, ఫోల్డింగ్స్ లేకుండా. మీకు ఒకవేళ ఇన్విజిబుల్ షేప్ పట్టీ కావాలనుకున్నట్లయితే లాస్ట్ వీడియోలో ఉంది, ఒకసారి చెక్ చేయండి. మనకి లోపల ఖర్చులు అవి కనిపించకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు రెండు ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి, వెనక్కి తిప్పుకొని ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోండి. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ అందుతుంది. మీకు ఎలాంటి వీడియోస్ అయినా సరే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇప్పుడు షేప్ పట్టిని రెండు ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్కి ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. అలాగే కింద డాట్ ఎప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనకి రెండు ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. షేప్ పట్టి తగ్గింది కాబట్టి నేను కొంచెం ఎక్స్ట్రా క్లాత్ని యాడ్ చేస్తున్నాను షేప్ పట్టీకి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని వెనక్కి తిప్పుకొని మనం కింద లైన్ నుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టీకి యాడ్ చేసుకోవాలి. మనకి ఎంతైతే పొడవు సరిపోతుందో చూసుకోండి, లూజ్ అనేది. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఫస్ట్ ఛానల్ ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తున్నారో మా సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడు రెండు ఈక్వల్గా కట్ చేసుకోండి. మన ఫ్రంట్ పార్ట్కి సరిపోయే విధంగా షేప్ పట్టిని జాయింట్ చేసుకోవాలి. పైనుంచి కూడా ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టిని రెండు ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా షేప్ పట్టి జాయింట్ చేసినప్పుడు మనం 2 లైన్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనకు షేప్ అనేది ఊడిపోకుండా స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఓపెన్ ముక్ వేసుకోవాలి. ఓపెన్ ముక్ వేయకముందే మనకి 2 పార్ట్స్ కూడా ఫ్రంట్ పార్ట్స్ అనేవి ఈక్వల్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. చాలామంది అడుగుతున్నారు కదండి ఫ్రంట్ పార్ట్ ఎక్కువ తక్కువ రాకుండా ఏం చేయాలని. రెండు పక్క పక్కన పెట్టుకొని మనకి పొడవుగా ఉంది అనుకున్నట్లయితే మిడిల్ డాట్లో మనం టైట్ చేసుకోవాలి, వెడల్పు చేసుకోవాలి. మీకు ఇంకా ఎక్కువ అనిపిస్తే కింద షేప్ దగ్గర కూడా కొంచెం టైట్ చేసుకోండి. అప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ అనేది ఎక్కువ తక్కువ రాకుండా ఈక్వల్గా వస్తుంది. మనం ఓపెన్ ముక్క వేయకముందే వేసుకోవాలి. తాళ్ళు పట్టి కాబట్టి మిడిల్ వరకు ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా పట్టి వస్తుంది, తాళ్ళు పట్టీకి ఎప్పుడు కూడా బ్లౌజ్కి స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి. అలాగే తాడు వేసే దగ్గర మనం ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి మిడిల్ పాయింట్లో. అప్పుడు మనకు తాళ్ళు ఊడిపోకుండా లూజ్గా లేకుండా స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు మెడ భాగానికి క్రాస్గా కట్ చేస్తున్నాను 1 ఇంచ్ వెడల్పుతో. మనకి రౌండ్ తిరగాలంటే మనం క్రాస్గానే కట్ చేసుకోవాలి. ఇప్పుడు రెండు క్రాస్గా జాయింట్ చేసుకోవాలి.
మనకి ఎంత సన్నగా వేస్తే అంత నీట్గా వస్తుంది. ఎందుకంటే బ్యాక్ పార్ట్ కూడా కావాలి కాబట్టి నేను ఈ విధంగా క్రాస్గానే అన్నీ జాయిన్ చేస్తున్నాను. ఎక్స్ట్రా క్లాత్స్ అన్నీ కూడా నేను బ్యాక్ పార్ట్ పైపింగ్ వేసుకున్నట్లయితే మనం అవసరం లేదు, ఒకేసారి ఫుల్గా స్టిచ్ చేసుకోవచ్చు. మెడ భాగానికి ఫ్రంట్ బ్యాక్ యాడ్ చేస్తాం కాబట్టి నేను ఫ్రంట్ పార్ట్ ఆల్రెడీ స్టిచ్ చేస్తాను కాబట్టి మెడ భాగానికి ఉన్న క్లాత్స్కి యాడ్ చేసుకోవాలి సపరేట్గా. ఈ విధంగా ఒక లైన్ అనేది సన్నగా స్టిచ్ చేసుకోవాలి. మనకి బ్లౌజ్కి నీట్గా ఉండాలనుకున్నట్లయితే మెడ భాగమే కాబట్టి మనం చాలా నీట్గా వర్క్ చేసుకోవాలనుకున్నట్లయితే ఈ విధంగా సింపుల్గా సన్నగా స్టిచ్ చేసుకోండి. మన బ్లౌజెస్కి పైపింగ్ కూడా వేసుకోవచ్చు. నార్మల్గా ఇంట్లో యూజ్ చేసే శారీస్కైనా వేసుకోవచ్చు. చాలా నీట్గా అఫీషియల్గా ఉంటుంది పైపింగ్ అనేది. సింపుల్గా మనం స్టిచ్ చేసుకోవచ్చు. రౌండ్ తిరిగే దగ్గర ఫ్రంట్ పార్ట్లో చిన్న ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు రౌండ్ తిరిగే దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్స్ అవి ఉంటే కట్ చేసుకోండి. మనకి ఎంత సన్నగా ఉంటే అంత నీట్గా ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రా క్లాత్స్ అనేవి కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్స్ అంతా కూడా మనం పైకి పెట్టుకుని పైన లైన్ ఇచ్చి స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు మనకు ఫోల్డింగ్ అనేది నీట్గా తిరుగుతుంది మనకి. ఇప్పుడు లోపల ఫోల్డ్ చేసుకుని ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి, అంటే చేతికుట్లు వేసుకోవాలి. నేనైతే లాంగ్ స్టిచ్తో మిషన్తో వేసేస్తున్నాను. మనం హెమ్మింగ్ వర్క్ చేసుకున్న తర్వాత ఈ లైన్ అనేది విప్పేసుకోవచ్చు. చూసారు కదండి, ఫ్రంట్ పార్ట్ అనేది ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి మనం. మీకు ఇంకా ఎక్కడైనా డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మీకు ఎక్కడైనా అర్థం కాలేదనుకున్నట్లయితే ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఉన్న మిగిలిన క్లాత్ని యాడ్ చేస్తున్నాను మెడ చుట్టూరు కూడా. మీరు స్కిప్ చేయకుండా చూసినట్లయితే ఫుల్ బ్లౌజ్ అనేది చాలా సింపుల్గా అర్థమవుతుంది. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా తెలియచేయండి. మీరు ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు రౌండ్ తిరిగే దగ్గర చిన్న కట్ చేసుకోవాలి, చిన్నగా, ఎక్కువ కట్ చేయకండి. మరి స్టిచ్చింగ్ పాయింట్ వరకు వచ్చేస్తే బ్లౌజ్కి కన్నం పడిపోతుంది. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ప్రతిదీ కూడా టిప్స్ అనేవి పాటించండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. ఇవి ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా పైకి పెట్టుకొని పైన లైన్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. చివరి వరకు కూడా అదేవిధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోండి, మెడ చుట్టూరు కూడా మనకు నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా లోపల ఫోల్డ్ చేసుకొని మనం హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని సింపుల్గా స్టిచ్ చేసుకోండి. మనకి బ్లౌజెస్కి హెవీ వర్క్ చేసుకోవాలనుకున్నట్లయితే బయట అయితే కాస్ట్ ఎక్కువ అవుతుంది. అదే మనం ఇంట్లో బీడ్స్ వర్క్ మిషన్తో చేసుకున్నట్లయితే మనకి చాలా తక్కువ కాస్ట్లో అవుతుంది. మిషన్తో అయితే ప్రెస్సింగ్ అనేది స్టిఫ్గా ఉంటుంది, స్టోన్స్ అవి ఊడిపోకుండా. ఒకవేళ మీరు ఇంట్లో వర్క్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మనకి బీడ్స్ మిషన్ ఉంది. వాటి ప్రైస్ కానీ వాటి డీటెయిల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. మీ అమెజాన్ లింక్ అనేది మీరు ఒకవేళ ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకున్నట్లయితే ఇది ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు కింద బెల్ట్ వేసుకోవడానికి ఒక సైడ్ అంచు అనేది స్టిచ్ చేసుకోవాలి. మనకి క్రాస్లు అవి ఉన్నట్లయితే క్రాస్ కట్ చేసుకోండి, మనకు నీట్గా వస్తుంది. కింద రెండు ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్కి. మనకి బెల్ట్ వేసుకోవడం వల్ల మనకి నడుము భాగం పైకి ఎత్తకుండా స్టిఫ్గా ఉంటుంది. చాలామంది అడుగుతున్నారు కదండి డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చని, ఆ వీడియో కూడా నెక్స్ట్ వీడియో చేస్తాను మీకు. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా పైకి పెట్టుకొని పైనుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోండి. బెల్ట్ దగ్గర ఎక్స్ట్రా బెల్ట్ పైన వేసుకోండి స్టిచ్చింగ్ అనేది.
మనకి ఫోల్డింగ్స్ లేకుండా నీట్గా తిరుగుతుంది లోపల ఫోల్డింగ్ అనేది. ఇప్పుడు నడుము భాగం బెల్ట్ దగ్గర లోపల ఫోల్డ్ చేసుకొని కింద లైన్ నుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోండి లాంగ్ స్టిచ్తో. మీరు హెమ్మింగ్ వర్క్ చేసుకున్న తర్వాత ఈ వర్క్ అనేది విప్పేసుకోవచ్చు. ఈ లైన్ అనేది మనకి ఈజీగా ఉంటుంది, చూపించడానికి నీట్గా ఉంటుంది. ఇప్పుడు మన బ్యాక్ పార్ట్కి డాట్స్ వేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా స్టార్టింగ్ ఎప్పుడు మనం రఫ్ చేసుకోవాలి, లేదా 2 టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు బ్యాక్ పార్ట్ డాట్స్ అనేది. రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా వేసుకోవాలి. నేను కటింగ్లోనే ప్రతిదీ మార్క్ చేస్తాను కాబట్టి పిన్ టు పిన్ మీకు ప్రతిదీ పాయింట్ చూపిస్తున్నాను. మీకు ఆ విధంగానే నేను స్టిచ్ చేసేస్తున్నాను. లేదా మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే డాట్స్ పొడవు చెక్ చేసుకొని వేసుకోండి. ఎందుకంటే మనం కటింగ్లోనే ప్రతిదీ మార్క్ చేసేస్తాం కాబట్టి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి బ్లౌజ్తో కూడా పని ఉండదు. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ కూడా షోల్డర్స్ రెండు ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి. మనకి షోల్డర్స్ ఊడిపోకుండా నీట్గా ఉంటుంది, కుట్లు ఊడిపోకుండా. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్స్ అవి మనం జాయింట్ చేసుకొని మనం షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి. రైట్ రాంగ్ చూసుకోండి మీరు. నేను రైట్ సైడ్ ఎక్స్ట్రా క్లాత్ వేసి స్టిచ్చింగ్ చేస్తున్నాను. రెండు ఈక్వల్గా చూసుకోండి, ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోవాలి. మనకి సైడ్ జాయింట్స్ అయినది కానీ లేదా మనకి కరెక్ట్గా మెజర్మెంట్ రావాలి అనుకున్నట్లయితే మనం కట్ చేసేటప్పుడు మనం నీట్గా కట్ చేసుకోండి, మెజర్మెంట్ కరెక్ట్గా ఉండే విధంగా. ఒక్కొక్క వైపు ఒక్కొక్క పీస్ చొప్పున మనం జాయింట్ చేసుకోవాలి హ్యాండ్స్కి. ఎప్పుడు కూడా చాలామంది హ్యాండ్స్ సరిగా రావడం లేదని అడుగుతున్నారు కదండి. మెజర్మెంట్ కరెక్ట్గా చూసుకోండి, రెండు ఈక్వల్గా ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క హ్యాండ్కి అదే విధంగా జాయింట్ చేసుకొని మనం ఇప్పుడు రెండో హ్యాండ్కి కూడా అదే విధంగా జాయింట్ చేసుకోవాలి. ఎక్కువ తక్కువ రాకుండా మెజర్మెంట్ చూసుకోండి కరెక్ట్గా. ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇప్పుడు జాయింట్ అయిన తర్వాత మనకి ఎక్స్ట్రా క్లాత్ పై నుంచి రైట్ సైడ్ నుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోండి. మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది ఊడిపోకుండా నీట్గా ఉంటుంది, స్టిఫ్గా ఉంటాయి మనకి. అటాచ్ చేసిన ప్రతి పాయింట్ దగ్గర కూడా మనం ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఆ విధంగా ఒక్కొక్క హ్యాండ్కి 2 పీసెస్ చొప్పున ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు కింద లైన్ నుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. లేదా హెమ్మింగ్ వర్క్ చేయమనుకునే వాళ్ళు డైరెక్ట్గా వేసుకోవచ్చు. ఇంకొక ఫోల్డింగ్ చేసుకొని మనం హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి. నేనైతే డైరెక్ట్ ఫోల్డింగ్ చేసేస్తున్నాను మిషన్ లైన్తోనే. టూ హ్యాండ్స్కి కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. మన మిషన్ లైన్ అనేది ఒక 1/2 ఇంచ్ అనేది మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. ఎక్స్ట్రా అనేది మనకి కటింగ్ చేసిన దగ్గర నుంచి ఎక్స్ట్రా ఫోల్డింగ్ చేసుకుని మనం హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్స్కి జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్స్కి రెండు కూడా లోత్ అనేది ఎప్పుడు కూడా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి రావాలి, అది చూసుకోండి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి ఈ విధంగా చెక్ చేసుకొని మనం మిడిల్ పాయింట్ నుంచి చెక్ చేసుకోవాలి. మన సైడ్ జాయింట్స్ కానీ లేదా ఫ్రంట్ పార్ట్లో మనకి ముడతలు రాకుండా ఉండాలి అంటే చంక భాగంలో మనం స్టిచ్చింగ్ చేసేటప్పటికి మిడిల్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి స్టిచ్ చేయడానికి. మనకి బ్లౌజ్ పర్ఫెక్ట్గా రావాలి అనుకున్నట్లయితే మనకి కరెక్ట్గా మిడిల్ పాయింట్ అనేది రావాలి, అప్పుడే మనకి బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు సరిగా రాలేదు జాయింట్ దగ్గరికి అని అనుకున్నట్లయితే మీరు ఆ లైన్ అనేది విప్పేసుకోండి. మిడిల్ పాయింట్లో పిన్ పెట్టుకొని మిడిల్ నుంచి స్టిచ్ చేసుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇలాంటి టిప్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి.
ఒక్కొక్క సైడ్ కూడా మనం 2 లైన్స్ వేసుకోవాలి. ఈ విధంగా రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోండి. నీట్గా స్లోగా స్టిచ్ చేసుకోవాలి హ్యాండ్స్ జాయింట్ చేసుకున్నప్పుడు. నేను చెప్పిన ప్రతి పిన్ టు పిన్ కూడా మీరు పాటించండి. టిప్స్ అనేవి పాటించినట్లయితే మనకి బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఎందుకంటే మన బ్లౌజెస్ చూసిన వాళ్ళు చాలామంది అయితే షాప్స్ కూడా పెట్టుకుంటున్నారు. మీరు కూడా ట్రై చేయండి. మీరు ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా తప్పకుండా మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మీరు కూడా అలా వర్క్ చేస్తున్నారంటే నాకు కూడా హ్యాపీగా ఉంటుంది. తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఒక్కొక్క సైడ్ కూడా మనం 2 లైన్స్ వేసుకోవాలి. మీరు హెమ్మింగ్ వర్క్ చేసుకునే వాళ్ళు లోపల ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. చూసారు కదా సైడ్ జాయింట్స్ అనేది మనం ఏ విధంగా జాయిన్ చేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ దగ్గర కరెక్ట్గా రావాలి, నడుము దగ్గర కూడా ఈక్వల్గా చూసుకోండి. అలాగే మనకి హ్యాండ్ లూజ్ ఎంత అవుతుందో అక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఒక మార్కింగ్ చేసుకొని. అలాగే చంక భాగం దగ్గర కూడా లూజ్ అనేది చెక్ చేసుకోండి. అలాగే నడుము భాగం దగ్గర కూడా షేప్ దగ్గర మనకి ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టితో లూజ్ చెక్ చేసుకోండి. అదేవిధంగా తాళ్ళు పట్టి అయితే తాళ్ళు పట్టితో లూజ్ చెక్ చేసుకోవాలి. పొడవుగా ఒక మార్కింగ్ అనేది చేసుకోండి ముందుగానే, మనకి ఈజీగా ఉంటుంది స్టిచ్ చేయడానికి. మనకి సైడ్ జాయింట్స్ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు అర్థం కాలేదు అనుకున్నట్లయితే తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. మీరు స్కిప్ చేస్తే మీకు ఏమీ అర్థం కాదు మిడిల్లో చూసినట్లయితే. ఈ విధంగా మనం పాదం వెడల్పులో 3 లైన్స్ వేసుకోవాలి. చూసారు కదా మీరు సైడ్ జాయింట్స్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే మనం కటింగ్లో మెజర్మెంట్ కరెక్ట్గా ఉండాలి. అలాగే స్టిచ్చింగ్ చేసేటప్పుడు హ్యాండ్స్ కూడా కరెక్ట్గా మెజర్మెంట్ అనేది మిడిల్ పాయింట్కి రావాలి మనకి. అప్పుడే మనకి సైడ్ జాయింట్స్ కానీ లేదా ఫ్రంట్ పార్ట్లో మనకి ముడతలు రాకుండా ఉండాలంటే ఇవన్నీ కూడా మనకి కారణం అవుతాయి. ఒకసారి చెక్ చేయండి మీరు స్టిచ్ చేసేటప్పుడు. చూసారు కదా సైడ్ జాయింట్స్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. మనకి ఎక్స్ట్రా క్లాత్స్ అవి ఉన్నట్లయితే కట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం హ్యాండ్స్కి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేస్తాం కాబట్టి అది మనకి కొంచెం ఎక్స్ట్రానే కట్ చేస్తాం మనం. ఎందుకంటే మనకి ఎక్స్ట్రా అనేది స్టిచ్ అయిన తర్వాత క్లాత్ ఎలాగా ఉంటుంది కాబట్టి అది మనం కట్ చేసుకుంటే సరిపోతుంది, నీట్గా ఉంటుంది. ఇప్పుడు అదే హ్యాండ్తో మనం లూజ్ చూసుకొని ఇంకొక హ్యాండ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. మార్కింగ్ అనేది కంపల్సరీ చేసుకోండి. ఎందుకంటే మనం కటింగ్లోనే ప్రతిదీ మార్క్ చేస్తాం మనం. మీరు ఒకవేళ కొత్తగా నేర్చుకుంటున్నట్లయితే మీకు అన్నీ తెలుస్తాయి కాబట్టి నేను ఆది బ్లౌజ్ అనేది ఉపయోగిస్తున్నాను మీకోసం. తాళ్ళు పట్టి అయితే తాళ్ళు పట్టితో లూజ్ చెక్ చేసుకోండి. ఆ మార్కింగ్ పైనుంచి మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈక్వల్గా పెట్టుకొని పైనుంచి నడుము భాగం వరకు కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి సైడ్ జాయింట్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా మనం కింద నడుము బాగా ఈక్వల్గా పట్టుకోండి ముందు. ఇప్పుడు పైనుంచి ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మన ఇంటి దగ్గర ఉండి ఓన్గా బిజినెస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మనకి లేదా ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకున్నా సరే మీషో యాప్ ఉందండి, డౌన్లోడ్ చేసుకోండి. చాలామంది అడుగుతున్నారు కదండి ఇంటి దగ్గర ఉండి వర్క్ చేయడానికి ఏమైనా ఉన్నాయని అడుగుతున్నారు కదండి. మనకి మీషో యాప్ అనేది మన ఛానల్ నుంచి ఇంతవరకు డౌన్లోడ్ చేసుకోకపోయినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ నుంచి మీషో అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు పైనుంచి ఈక్వల్గా చూసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. మీకు ఒకవేళ సైడ్ జాయింట్స్ అనేది ఒక్కొక్కటి ఎక్కువ బ్యాక్ పార్ట్ ఎక్కువ ఫ్రంట్ పార్ట్ తక్కువ ఉంది అనుకున్నట్లయితే మీరు ఒకసారి బ్యాక్ పార్ట్ ఎక్కువైనట్లయితే మీకు చంక భాగం దగ్గర కానీ మనం కొంచెం టైట్ చేసుకోవచ్చు. అంటే కొంచెం వెడల్పు వేసుకొని స్టిచ్ చేసుకోండి. అదే ఫ్రంట్ పార్ట్లో ఎక్కువైంది అనుకోండి మీకు షేప్ దగ్గర టైట్ చేసుకోవచ్చు, లేదా చంక భాగం దగ్గర అయినా టైట్ చేసుకోవచ్చు. కొంచెం వెడల్పు వేస్తే సరిపోతుంది. మెజర్మెంట్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది మీకు. ఈ విధంగా మనం ఒక్కొక్క సైడ్ కూడా 3 లైన్స్ వేసుకోవాలి.
ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్స్ అవి ఉన్నట్లయితే కట్ చేసుకోండి, నీట్గా ఉంటుంది. మీరు ఒకసారి బ్లౌజ్ చెక్ చేసుకోండి, లూజ్ ఎంత అయితే ఉందో. మీరు ఉక్సులు పట్టీతోనే మెజర్మెంట్ చూసుకోండి. తాళ్ళు పట్టీ మనకి ఎక్స్ట్రా పట్టీ కాబట్టి తాళ్ళు పట్టీతో అవసరం లేదు, మనకి కరెక్ట్గా మెజర్మెంట్ అనేది సరిపోయింది. మీకు ఎక్స్ట్రా మిగిలిపోతుంది అనుకున్నట్లయితే మీరు బ్యాక్ పార్ట్ డాట్స్ని మీరు టైట్ చేసుకోండి. చూసారు కదండి బ్లౌజ్ని. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఈ విధంగా మీరు స్టిచ్ చేసుకోండి. మీకు ఇంకా ఎక్కడైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.